చిచ్చి ఏం బతుకైపోయినా బతుకు. నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో, నన్ను ఆ దేవుడు ఎప్పుడు కాపాడుతాడో, ఈ కష్టాలు ఈ బాధలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏమో. చిచ్చి ఏం బతుకైపోయినా బతుకు. ఆకిలోకి సానిపు వచ్చి ముగ్గేస్తుందిరా. ఏంది నేను వెళ్ళి మా వేస్తా గాని నువ్వు మాత్రం వంట చేయిపో. ఏ మాత్రం ఉప్పు కారం తక్కువైంది అనుకో అప్పుడు చెప్తాడు ఈ సంగతి. ఈయనకొకటి ముగ్గొకటి నేర్పిస్తే నా పని అయిపోతుంది. ఏ పని చేసినా నీ డబ్బులు వాడు ఇస్తలేడా, నేను రావాలనా? నేను వచ్చిందంటే వంగబెట్టి గుద్దినంటే పైసలు ఎట్లా వస్తాయో అట్లా రాలుతాయి. నేను చేసుకుని ఎంత బాధ వచ్చే వంట ఇప్పుడు తప్పుతుందో ఏమో. అక్క 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 బాగున్నారా? కాలం కడుక్కోండి. ఇగో చెల్లె మర్ది వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ ముంగట ఏమైనా ఎక్స్ట్రా చేసినావు అనుకో వస్తావు కదా అక్కడ చెప్తా నీ సంగతి. ఏం చేయలేదు. బాగున్నావారా? అంత బాగానే బాగానమ్మా. మీరు బాగున్నారా? కూర్చో. అంత బాగానారా? ఏం చేస్తారు, ఏం పని చేస్తారు ఇంటి దగ్గర? అంత బాగానేరా ప్రస్తుతానికి. అంత మంచిదే కదా. చాయ్ తీసుకురా. తెస్తున్నా. ఇంకా చెప్పు. మంచిదే అమ్మ. బాగున్నావానే? బాగున్నా అక్క, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఏం చేస్తారు అక్క బాయ్ కాడ పని? కూలోళ్ళని పంపించిన ఇలా పని ఉన్నది. నువ్వు పోలేదు అక్క? పోలేదు. బావగారు పోయొచ్చిరా? ఇప్పుడే పోయి వచ్చింది. అయ్యో గట్లంటే ఏందక్క? మరి అయ్యా ఏం చేస్తాడు? ఏం లేదు కదా, పోవుడు అచ్చుడు తినుడు కూసుండు. చెయ్యలేక యాస్ట్ వస్తుంది. అయ్యో గాయంతో వేయకుండా ఎట్లా అక్క నువ్వు? అయ్యో నువ్వు ఉంటావా చెల్లె చూస్తూ. అవును చెల్లె, మరిది మంచిగా చూసుకుంటాడా నిన్ను? మంచిగా చూసుకుంటాడు అక్క. నీకేందే మహారాజు, నాకున్నాడు. అయ్యో నీకేమైందక్క, బావ మంచోడే కదా. మంచి మస్తు మస్తు నగలేస్తాడు మీ బావ. గట్లంటే ఏందక్క, బావ మంచిగా చూసుకుంటాడు, మస్తు చేస్తాడు మీ బావ. అరే నాకు కొంచెం బయకాడ పని ఉంది, పోయేస్తా. కూసారు నిమ్మలంగా. సరే మరి కొంచెం ఫాస్ట్గా రా మరి. సరే సరే, ఎండపాటు చూసుకొని రా. ఏంది ఇట్నే కూర్చుంటుండు కుర్చీ మీద? బావా బావా ఏందే ఏం చేస్తున్నావు బావా? ఇదొకటి ఫన్నీ వీడియో ఉంది, ఒకసారి
బాగుంది బావా. కామెడీ కామెడీగా ఉంది బాగా. బావా బాయ్ దగ్గరికి వెళ్దాం బావా ఒకసారి. రేపు పోదామే. చూసి వద్దా బావా ప్లీజ్. బాగుంది బావా వెదర్. రేపు పోదామే ప్లీజ్ బావా. రేపు పోదాం ఇంట్లో సపరేట్. సరే నీ ఇష్టం బావా. ఏమో సప్పుడు వస్తుంది. బావా ఏ బావా బావా. అబ్బా ఏంది తెల్లగా? ఒక్కసారి 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 ఏంటిది? ఒక్కసారి ఇలా రా రా త్వరగా. బాగా చూడు ఎట్లున్నారు. అక్క ఇటు ఇప్పుడు నేను కడిగేస్తాను. అక్క ఏంద్రా? అక్క నీకు జ్వరం వచ్చిందా? లేదే. మరి వాకిలేదే బావగారు ఉడుస్తున్నారు. ఉడుస్తాడు బావే ఉడుస్తాడు. బావ ఎందుకు ఉడుస్తాడు అక్క? ఉడుస్తాడు బావే ఉడుస్తాడు. అవునే నీకేమైనా దిమాకుందా? మీ ఆయన మీద బావా బావా అని వెళ్తాను. ఎందుకు మీ ఆయన బాగా పనులు చేసి పెడతాను? మీ ఆయన చేయడా నీకు పనులు? ఇట్లాడతాను చేయడా? మీ ఆయన పనులు బాగా తిప్పుకుంటూ బాగా చేస్తాను మీ ఆయన పనులు. తెలివేలేదు నీకు. అవునే ఏడు ఆపాలనో ఆడ ఆపితే మనం ఎట్లా చెప్తే అట్లా వింటాడు. పండు అంటే వంటాడు, లెమ్మంటే లేస్తాడు. నేను నడపట్లేదా చిట్టీలు? మీ బావ చేయట్లేదా పని? ఇట్లయితేనే ఈ సంసారం నడుస్తుంది. అవును మరి గట్లయితేనే ఇట్లా చేస్తారా సంసారం మరి. అవునే నువ్వు బావా బావా అనుకుంటా నువ్వు ఇట్నే ఉన్నావు అనుకో, మీ ఆయన చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటే గంతే ఉండదు. నువ్వు మీ ఆయన చేతిలో ఉన్నట్టే. ఇక నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా, నన్ను చూస్తున్నావు కదా, మీ బావ చూస్తుండగా ఇక నువ్వు కూడా నన్ను చూసుకొని నేర్చుకుంటే నీ సంసారం నీ చేతిలోకి వస్తుంది. నేర్చుకో. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? చుట్టూ తిప్పు కొంగున కట్టుకో. సంసారం నీ చేతిలోకి తీసుకొచ్చుకో. గట్నే మరి. సరే నేను తేను. మళ్ళా నేను తేనంటే ఎంత పోయి పెట్టుకోసుకోపో. పోయి పెట్టుకో అని చెప్పినా పెట్టుకోపో. నేను పెట్టే అన్నాను కదా, ఒక్క పనులు అయినా హెల్ప్ చేస్తున్నావు నువ్వు నాకు. రోజు పెడతావు కదా, ఈరోజు కొత్త పెట్టినట్టు. నేను పెట్టాను, పోయి పెట్టుకోపో. ఇదేంటి అలా కొత్త కొత్తగా మాట్లాడుతుంది? ఎన్నటికి ఇట్లా చేయం కూడా చేయలేదు. చాయన పెట్టలే, ఇప్పుడు అన్నమన్నా పెడతావా పెట్టావా? మా పెట్టుకొత్తా కూసో. నీళ్ళెవడెత్తడే? తెస్తా ఉండు. తీసుకో. అంత కోపం ఎందుకే నీకు? గట్లే ఉంటది. ఏమైందని ఇప్పుడు అసలు నీకు? ఇదేంటి కొత్త కొత్త తయారవుతాను. ఇట్లే ఉంటది. దావా నాడికి సంగా చేత అనుకుంటున్నావు అని. ఏం చేస్తావు? చెప్తాదా? చూద్దాంది ఆగా. చూస్తా ఆగుదా. చెప్తా నీ సంగతి ఏందో చెప్తాను. నన్ను ముట్టుకోకని చెప్పిందా? అస్సలు ముట్టుకోకు. అస్సలు ముట్టుకోకు. నన్ను ముట్టుకోకని చెప్పిందా? కొత్త కొత్త చెప్తున్నావు అంత. నన్ను ముట్టుకోకు, నా దగ్గరికి రాకు. నువ్వు ఫస్ట్ బయటకు రూమ్ బయటకెరు.
మీ అన్నం చూసి నేర్చుకో ఒకసారి ఎట్లా పని చేస్తున్నాడు ఆయన చూసి నేర్చుకోండిరా అంటారు నా దగ్గర రాకు కొత్త కొత్త అన్ని చెప్తున్నావే నాకు అన్నీ ఇది మంచిగా ఉంటే ఇది గిట్ల తయారైంది మొత్తానికి అంత ఇంకేమైంది అసలు ఇది దీనికి అసలు ఈ తెలంగాణ సౌండ్ వస్తాను మొత్తం ఏదో సపోర్ట్ అవుతుంది అరే ఇది ఇప్పుడు లేచిండేంది అయ్యో ఈడు చూసిండు నా బతుకం తాగమైంది అందరికి చెప్తాడు నాకు తెలుస్తురా ఇవన్నీ ఆల్రెడీ నువ్వు చేయబట్టి నా పిల్ల నన్ను కూడా ఇంటికి బయటకు పంపించింది నన్ను కూడా అవునా అయితే నీళ్ళు చెప్పు అక్కడ ఉన్నాయి తయారవుతున్నావు ఎక్కడ పోతున్నావే ఎక్కడికో పోతున్నా నీకేంది దీని మాటలు చెప్పనీకే నీకు నోరేమైనా పోయిందా అనే నువ్వేంది ఈడ కూర్చున్నావు వంట ఎవరు చేస్తారు ఏడ నిమ్మలం కూర్చొని ఏడ కూర్చొని చెప్తారు నువ్వు కూడా వెళ్ళు నీవే కాదు అదేంది అట్లా కూర్చున్నావేంది మీ అన్నగారు హెల్ప్ అయిపో అరే మొన్నటి దాకా బాగుండు ఇప్పుడైంది మొత్తం అంతా మారిపోయాను ఎవరు మారేరు ఏదో ఎక్కడ నువ్వే మారాలి నేను మారాలి నువ్వే మారాలి మీ అన్నం చూసి నేర్చుకో మా అక్క మీద నగదులు ఎన్ని దిగేసుకొని దిగిరిందో నాకేమైనా ఉన్నాయి చెప్పు ఏమైనా ఏపించినావు నువ్వు 3 ఏళ్ళ పెళ్ళయి ఏం చేపించినావు చేపిస్తా కదనే ఏది ఒకడా ఏం చెప్పాలి ఎవరు ఎక్కువ చేస్తారు నువ్వు వీడికి వచ్చిన కాయలు మొత్తం మారిపోయినావు నువ్వు అవును మారిన బరాబర్ మారుతా ఏంది ఏంది ఎక్క మాట్లాడుతుంది నీ అవ్వ అక్క కొట్టే చెప్తుండు రా ఊరికి రా ఏమైంది ఎందుకు కొడుతున్నావు చేసుకున్న పెళ్ళాన్ని కొడతారా ఎవరన్నా అరే నువ్వు గొడవలు చేసుకున్న కొట్టలేదు పెళ్ళాన్ని కొట్టేటోళ్ళు ఉన్నారా మీ అన్న చూడు ఎట్లున్నాడో ఇదేనా పాపమా అడవా అన్నీ ఎవరన్నా ఉన్నారా వాడకట్టే మీద మనమే ఉన్నావా ఏమయ్యా ఫోన్ కొట్టి నువ్వు జరం వచ్చి చెప్తూరా ఏమైనా వారి కూరని కొట్టినవా పో తీసుకోవాలి చెప్పుకో జరంతా నేను కొట్టినా అసలు నిన్న అసలు కొట్టినా నేను ఎప్పుడు కొట్టినా నిన్న అసలు కొట్టండి మాట్లాడుతుందా వాడకట్టే ఎవరన్నా ఉన్నారా మన సంసారమే ఉందా మన ఇంట్లో మనమే ఉన్నామా పో తీసుకోవాలి అట్లా కూర్చోండి అది కుట్లాడా నల్లమగ పడే నల్లి కుట్లాడా అట్లా కూర్చున్నా పోనీ అంతగానే కొట్టినా మీ మొగజాతి అంతేంది మమ్మల్ని కొట్టుకుంటేనే ఉంటా తీసుకోవాలి చెప్పుకో నేను చెప్తా చెప్పుకో అట్లా బయటికి వెళ్ళి మాట్లాడతాను నల్లమగ పడే నల్లి కుట్లాడా అట్లా ఉంటున్నావు దిస్ ఇస్ లక్ష్మీ గణపతి ఫిలిం ఫ్యాక్టరీ కొత్త క్యారెక్టర్లతో ఒక మంచి విలేజ్ టైప్ కామెడీ షో రౌడీ పెళ్ళాలని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాము ఖతర్నాక్ ఫ్యామిలీ మొత్తం నవ్వుకునే విధంగా ఫుల్ కామెడీ అంటే కామెడీ ప్లీజ్ ఆదరించండి మా అందరికీ సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి అలాగే గంట కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ